అర్హత కలిగినవి, యోగ్యమైనవి, పరిమితి కలిగినవి, పరిమిత గొప్ప ఆయన ఎంతో ఉన్నతమైన దేవుడు, ఎంతో ఉన్నతమైన సుందరుడైన యెహోవా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అంత సుందరుడైన దేవుని, అంత మహిమగల దేవుని మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాం, ఆయన పాదాలకు వేడుకుంటున్నాం, ఆయన పాదాలకి ప్రార్థన మొరబెడుతున్నాం. మన సన్నిధిలో మనము యెహోవా భక్తుల మరణము గొప్పది. అది విశ్వాసుల మరణమైనా, సేవకుల మరణమైనా, పాస్టర్ల మరణమైనా, బోధకుల మరణమైన, ఉపదేశకుల మరణమైన, సువార్తికుల మరణమైన, సంఘ కాపుల మరణమైన, దేవజనుల మరణమైన, ప్రవర్తల మరణమైన, యాజకుల మరణమైన, అది యెహోవాని ఎవరైతే నమ్మి ఉన్న ప్రతి వారి యొక్క మరణము ఆయన దృష్టికి విలువైనది. దేవుని మహిమ కలుగును గాక. ఆయన దృష్టికి ఉన్నతమైనది. ఎందుకంటే మనం యెహోవా వాక్యం వల్ల ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు కాబట్టి. దేవుని మహిమ కలుగును గాక. పూడ్చబడిన మట్టి వేయబడిన మీదే మట్టికి అయిపోతుంది, మన్నుగా అప్పగిస్తాం. కానీ ఆత్మని జీవింపజేయ దేవుడి ఆత్మను దేవుని వద్దకు చేర్చుకుంటారని లేఖనాలు దేవుడు రాయించాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఆత్మ దేవుడికి వెళ్ళిపోతుందంట. అది ఎలా వెళ్ళిపోతుంది ప్రభువా అంటే, నీకు నాకు తెలియదు, కానీ రెప్ప పాటనే వెళ్ళిపోతుంది దేవుడి ఆత్మ. దేవుడిచ్చిన ఆత్మ, నీలో ప్రజలందరిలో ఉన్న ఆత్మ, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్న ఆత్మ